మనం కొన్ని కామెంట్స్ చూద్దాము. జర్నలిస్ట్గా లావణ్యని క్వశ్చన్స్ అడగండి, అంతేగాని ఏం చెప్పినా అవును అంటూ చాలా తల ఊపకండి అని చెప్తున్నారు అనమాట. తర్వాత లావణ్య బాధ అది కాదు మేడం, అమౌంట్ అంట. లావణ్య రాస్తారు ట్రూ లవర్స్ అంట. రాస్తారుకి ఇప్పుడు రేపు మాల్వి కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఏంటి సొసైటీకి ఇస్తున్న ఏం మెసేజ్ మెసేజ్ ఇవ్వడం ఏంటి? ఇంత తొందరగా ఈ అబ్బాయి వెళ్ళిపోయి అక్కడ ఉండడము అంత ఇది లేదా? తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవంతా చేస్తే తల్లిదండ్రులకి ఏమంతా లైఫ్ సెక్యూరిటీ ఇస్తారు వీళ్ళని చెప్పేసి వీళ్ళ కోసం తల్లిదండ్రులు బయటికి రావాలి. హీరోగా ఎంత మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు స్క్రీన్ మీద హీరోగా ఉంటే కాదు, రియల్ లైఫ్ లో హీరోగా ఉండాలి. వాళ్ళు చేసే పనులు నలుగురికి మంచి జరగాలి. తల్లిదండ్రులను ఫస్ట్ కష్టపెట్టకుండా చూడాలి. ఈ అమ్మాయి అయినా ఆ అబ్బాయి అయినా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి లైఫ్ లో. వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద లేసేసి మళ్ళీ ఇంకొక తలనొప్పి వాళ్ళకి, ఇంకొక బాధ వాళ్ళకి. మళ్ళీ మీలాంటి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. లావణ్య లాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు. సొసైటీ ఏం చేస్తున్నారు యూత్? ఎందుకు ఇలా లైఫ్ ని చేతులారా పాడు చేసుకుంటూ? ఆలోచించండి ప్రతి అబ్బాయి అమ్మాయి. లక్ష్మి గారు, మన ఇంటర్వ్యూని క్లోజ్ చేసే ముందు మనం కొన్ని కామెంట్స్ చూద్దాము. చాలా బాగా చెప్పారు మేడం అంట కళ్యాణి గారు. ఎవరో చెప్పారు, అబ్బో నా పేరు పెట్టి మరి నన్ను తిట్టడానికి అనమాట. జర్నలిస్ట్ గా లావణ్యని క్వశ్చన్స్ అడగండి, అంతేగాని ఏం చెప్పినా అవును అంటూ చాలా తల ఊపకండి అని చెప్తున్నారు అనమాట దినేష్ గారు. సరే, ఈసారి ఖచ్చితంగా లావణ్య వచ్చినప్పుడు మీరు కూడా రావాల్సిందే, ఎందుకంటే తనకు కూడా ఒక కౌన్సిలింగ్ లాంటిది ఖచ్చితంగా అవసరం. లావణ్య హ్యాస్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్. ఇందాక మీరు కూడా అన్నారు, డోంట్ ఎంకరేజ్ హర్ వెన్ కేస్ ఇన్ కోర్ట్. లావణ్య డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ లా ఇన్ హ్యాండ్స్. మీరు చెప్పింది రకరకాలుగా వస్తున్నాయి. మోసం లావణ్య చేసింది కదా, రాజ్ ఎందుకు మోసం చేశారు అంటున్నారు. మనం వాళ్ళ లైఫ్ చూడలేదు, సో డోంట్ బ్లేమ్ రాజ్ అంట. పెళ్లి అవ్వలేదు, మెయింటెనెన్స్ వస్తుంది అంటే షీ కెనాట్ డిక్టేట్ రాజ్ తరుణ్. తర్వాత లావణ్య బాధ అది కాదు మేడం, అమౌంట్ అంట. అమౌంట్ గురించి ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తుంది. పెళ్ళైన వాళ్లే విడిపోతున్నారు, ఇది ఎవరు అని ఇంకా లావణ్య రాస్తారు ట్రూ లవర్స్ అంట. లావణ్య మస్తాన్ సాయి ఏంటి మరి? అవన్నీ ఇంకా వాళ్ళ ఇష్యూస్. మనం ప్రతిదీ తవ్వుతూ మనకు అనవసరం కూడా. సొసైటీలో ఎవరికి తోచింది, ఎవరు కరెక్ట్ అనిపించింది వాళ్ళు చేస్తారు. మనము ట్రోల్స్ అని అనుకోవద్దు, అవును ఇది అనుకోవద్దు. మనం ఏంటంటే మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాం. అవునవును. ఇప్పుడు సొసైటీకి 4 మాటలు ఉపయోగపడాలి, సొసైటీ ఒకలైనా చూసి ఏదైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేసి. దినేష్ అని ఆయన, అమ్మా లాయర్ గారు, మస్తాన్ సాయి, స్విమ్మింగ్ పూల్, మంచం కోళ్ళు ఎవరు మరి? వీటన్నిటి గురించి కూడా లాయర్ గారు చెప్పారండి. మీరు ఫస్ట్ నుంచి మళ్ళొకసారి కూడా చూడొచ్చు. గతంలో కూడా ఇలాగే ఇదే లాయర్ గారు ఈ ఆడియో రికార్డ్స్ మీద కూడా లైవ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఇప్పుడే చెప్పాను నేను 10 మందితో. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ది తప్పే అన్ని తెలిసి భరించుకోవడం. ఒక 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 పార్ట్నర్ చూస్ చేసుకున్నప్పుడు అన్ని విధాలుగా చూస్ చేసుకోండి అని మనం చెప్తాము. ఇప్పుడు పెద్దవాళ్ళు చూసిన దాంట్లో ఏంటంటే కుటుంబాలు, పరిస్థితులు అన్ని చూస్తారు. మనం ఒక లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు వెనక ముందు అన్ని కూడా కొంచెం చూసుకోవాలని మనం చెప్తాము. ఇప్పుడు సడన్ గా మధ్యలో మారిపోయిందా అని అంటే దానికి కారణం రాజ్ తరుణ్ అయి ఉండొచ్చు. అంటే అమ్మాయి చాలా మంచిది అయ్యి ఉండి 10 ఏళ్ల తర్వాత ఎందుకు మారిపోతుంది? అవును దినేష్ గారు, మీకు మాత్రం మేము ఖచ్చితంగా ఇవ్వాలండి ఆన్సర్. ఎందుకంటే ఇదే స్టూడియోలో లావణ్యాన్ని కూర్చోబెట్టి కూడా మేము క్వశ్చన్స్ అడిగాము. అది కూడా మీరు ఆ పాత ఇంటర్వ్యూ కూడా మీరు చూడొచ్చు అనమాట. తను ఏం చెప్పింది ఏంటి అనేది కూడా అన్ని మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. లాస్ట్ లో తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా మేము చేసామని ఒప్పుకోరు. అవును. మస్తాన్ సాయి ఫాదర్ వైసీపీ కాబట్టి అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం లావణ్య చౌదరిని కాపాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు కాపాడుతున్నారంట. అన్యాయం అండి. కూటమి ప్రభుత్వం వరదలు వానల్లో రేవంత్ రెడ్డి గారు గానీ లేదా కూటమి వాళ్ళు గానీ ఎప్పుడు ఇది చూసే ఉండరు. అసలు ఇది వాళ్ళందరి దాకా వెళ్లేది కూడా కానే కాదు, ఇష్యూ కూడా కాదు. అవును. రాజ్ తరుణ్ ప్రైవసీ మీద జడ్జి చేయడానికి మనకు రైట్ లేదండి. అవును నిజమేనండి దినేష్ గారు, ఎవరు చెప్పట్లేదు. మీరు స్టార్టింగ్ నుంచి కూడా వినొచ్చు. వాళ్ళ ప్రైవసీకి, వాళ్ళ ఉన్నదానికి ముంబైలో వాళ్ళ ఇంటికి వెళ్లి లావణ్య రచ్చ చేయడం, గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు లా ప్రకారం అని కూడా లాయర్ గారు స్టార్టింగ్ లోనే చెప్పారు. మీరు స్టార్టింగ్ నుంచి కూడా చూడొచ్చు. అమ్మాయి మోడెస్టీని కూడా డామినేట్ చేసినట్టే అలా ఫిల్తీ లాంగ్వేజ్ తిట్టడం వల్ల కూడా నేను చెప్పాను. అవును.
అయితే అసలు నేను ఒక్క పని చేసి ఉండాల్సిందేమోనండి, మన కాల్స్ తీసుకొని ఉండాల్సింది. లావణ్య ఈసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము క్వశ్చన్స్ అడుగుతాము, మీరు అడగలేరు గాని అని చెప్పేసి. ఒక ఆవిడ ఎవరో మెసేజ్ పెట్టారు, సుస్మిత అని, లాస్ట్ సూపర్ గా చెప్పారు. ఇద్దరి తప్పుల గురించి ఐ రెస్పెక్ట్ యూ మ్యామ్. నేను థ్యాంక్ యూ లావణ్య అమ్మా. పేరెంట్స్ ని తలుచుకుంటేనే నాకు బాధ వేస్తుంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ గురించి కూడా బాధ లేదు. ఒక విషయం చెప్పనా ఎవరైనా మ్యామ్? పేరెంట్స్ ఏనండి. ఒక విషయం చెప్పనా, నిజంగా చెప్పాలంటే ఉమ్, లావణ్యకు నాకు ఒక ఛాన్స్ ఇస్తే నాకు ఆమెకి ఉమ్, మంచిగా కౌన్సిలింగ్ చేసి ఆమెను మార్చాలనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక్కటి కరెక్ట్ గా ఉంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్ రాజధారను అసలు ఏం కావాలి, ఏం కూర్చుని ఏదో సెటిల్ చేసుకోవాలి. కానీ దీనివల్ల కోర్టులు నేను రియల్ గా చెప్తున్నాను, కోర్టులో మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఇవ్వదు. ఉమ్, కోర్టులో మనకు రావాల్సినంత న్యాయం వస్తుందనేది మనకి ఎక్కడా లేదు. ఏంటంటే కొంచెం నిజంగానే అమ్మాయికి అన్యాయం చేస్తే కూర్చోబెట్టి రాజధానిని కూడా ఏదైనా సెటిల్ చేస్తే బాగుంటది. ఇష్యూ పెద్ద చేసుకోకుండా, అంటే నేను అవునవును. ఎంకరేజ్ చేయట్లేదు. ఉమ్, ఇద్దరిని కూర్చోబెట్టి గొడవ పెట్టుకుని ఇవన్నీ చేసుకుని ఉమ్, ఇవన్నీ ఇప్పట్లో తేలేవు కదా, పెద్ద పెద్దగా అయిపోతా ఉంటాయి. అంతే. కేసుల మీద కేసులు కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది. వాళ్ళ అడ్వకేట్ వీళ్ళ అడ్వకేట్ కూర్చుని మాట్లాడుకోవడమా, ఇద్దరు అడ్వకేట్స్ లేకపోతే ఎవరైనా మాట్లాడుకున్నా, కూర్చుని సెటిల్ మాట్లాడమా. చేసుకున్నా ఇక్కడికి ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కోర్టుకి వెళ్తే ఎన్నేళ్లు పట్టాలి ఈ అసలు? అమ్మాయి ఏంటంటే ఉమ్, ఒక 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 ఆడపిల్ల పాడైతే ఎన్ని కుటుంబాలు పాడైతాయి అనేది, ఉమ్, ఎంతమంది బాధపడతారు అనేది ఉమ్, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉమ్, వాళ్ళ ఉమ్. పేరెంట్స్ కి బాధ ఉండదా? అవునవును. ఇద్దరు పేరెంట్స్ కి బాధ ఉంటది. రాజధాని చేస్తున్నది కూడా హీరో అని మనం సపోర్ట్ చేయడం కాదు. ఉమ్, ఫస్ట్ ఎవరైనా హ్యూమన్ బీయింగ్, ఉమ్, ఫస్ట్ ఎవరైనా సొసైటీకి రెస్పాన్సిబిలిటీ, తర్వాతే వాళ్ళ ప్రొఫెషన్ కి. నిజమే. అవును. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రైవసీ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎవరు మాట్లాడలేదు కదా. వాళ్ళు ఎప్పుడైతే వచ్చేసి కేసు పెట్టుకోవడమో, అతను మీడియాతో మాట్లాడడం, డ్రగ్ కేసు రావడం, మాల్వి ఎంటర్ అవ్వడం, ఇప్పుడు వీటితో మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు. అవును. చేస్తున్న పనులు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునేటట్టు మీరు చేసుకోండి అని చెప్తున్నాం. సొసైటీకి ఆ మెసేజ్ ఇవ్వండి అని చెప్తున్నాం. అంతే. ఎన్నో ఫెయిర్స్ పొద్దున్న లేస్తే సాయంకాలానికి ఎన్నో మంది బ్రేకప్లు అయిపోతుంటున్నాయి. ఉమ్, ఎంతో మంది కోర్టుకు వస్తున్నారు మాకు మోసం జరిగిందని చెప్పేసి. ఈవెన్ ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు, మమ్మల్ని ఇలా ఆ, చేస్తున్నారు అని చెప్పి. మొన్న నేను ఒక కేసు కూడా చేశాను, చెప్పాను అవును. మీకు నేను. చేద్దాం మనం సో ఖచ్చితంగా అది కూడా. ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఒకటే, కానీ ఉమ్, ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అంతేగాని దాన్ని మన చేతిలో తీసుకుని అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్ ఏమైనా జరిగిందంటే ఉమ్. ఎవరి జీవితానికి ఎవరు జవాబుదారు కాదు, కానీ నిజమే. చట్టానికి న్యాయానికి అందరూ జవాబుదారు. మేము మళ్ళీ నేను లక్ష్మి గారు ఇద్దరం మళ్ళీ చెప్తున్నాము, మాకేమి రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదు, లావణ్య రిలేటివ్ కాదు, అలాగని శేఖర్ భాష ఇంకా క్లోజ్ అదేం కాదు. మేము ఏదైనా ఇష్యూ బేస్డ్ గా డిబేట్ చేస్తాము. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు కదా. లావణ్యని సపోర్ట్ చేసే వాళ్ళు లావణ్యం చేస్తున్నారు, శేఖర్ భాషని చేస్తున్నారు, రాజ్ తరుణ్ చేస్తున్నారు. అలా డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. ఇష్యూ బేస్డ్ గా ఇప్పుడు మాత్రమే మేము మాట్లాడతాం. కాదు, తను శేఖర్ భాష వచ్చి కొత్తగా ఉమ్, మీడియాలో ఏమీ ఉమ్, లేడు. తను ఏంటంటే ఎప్పటి నుంచో నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఉమ్, FM లో ఉండడము, ఈవెంట్స్ చేయడము, తర్వాత చిన్న చిన్న మూవీస్ లో చేయడం అన్ని చేశాడు. ఉమ్, సో ఈ విషయాన్ని రైజ్ చేసి తన బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే అది తన వ్యక్తిగతం, అంతే. తన ప్రొఫెషనల్. ఉమ్. మనం దాన్ని అది తన personal డ్రీమ్ తీసుకుని అన్నాడు, దాన్ని ఆహా, వాడుకుని ఉండొచ్చు. వాడుకుని ఉండొచ్చు. ఒక అంతే. ఇష్యూని ఎవరైనా వాడుకుంటారు సొసైటీలో. తెలియకుండానే దాంట్లో లావణ్య ఒక వెపన్ గా వెపన్ పావుగా గా అయింది. మారిపోయి ఇప్పుడు అదే ఉండొచ్చు. చెప్తున్నాము, ఎవరైనా సరే ఉమ్, ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళే ఆమె ఆత్మీయులు. ఉమ్, ఇప్పుడు నేను వచ్చి ఏదో ఉద్ధరిస్తాను అనట్లేదు, ఇష్యూని ఎమికబుల్ గా సెటిల్ చేసుకుంటే ఎవరికైనా మంచిది అని అంటున్నాను నేను. కోర్టులు పోలీసులు కూడా ఎవరిని ఏం చేస్తారని అంటే ఒక అంటే కొంచెం ర్యాష్ ఉండి ఏదో మట్టి మనకి ఎందుకు, మన పని మనం చేసుకుంటే అంతే. అనుకుంటారు. క్లోజ్ చేద్దాం. సో వాళ్ళు అనుకున్న ఇలాంటి కేసుల్లో అస్సలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కారు. అవును. ఇప్పుడు ఎందుకనంటే ఇది పెద్ద సెన్సేషనల్ గా మీడియాలో అందరి ముందు అందరూ ఐ ఉమ్, కాంటాక్ట్ లో ఉన్న ఇష్యూని వాళ్ళు ఎందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో పాడు అవును. ఇంకా చేసుకుంటారు. సీరియస్ గానే డీల్ చేస్తారు. సీరియస్ గా అంటే జెన్యున్ గా డీల్ జెన్యూన్ చేస్తారు. గా డీల్ అట్లా చేస్తారు. ప్రతిదాన్ని మనం పోలీసులను కూడా తప్పు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అవును. ఇప్పుడు బాంబే పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే మరి అవును. లావణ్యం కూడా కేసుకి పట్టాలి కదా రూల్ ప్రకారంగా అయితే. ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఏదో సిల్లీ చిన్నపిల్లలు కొట్లాట మీ ఫ్యామిలీ మీరు చూసుకోండి, దానివల్ల అసలు మన సొసైటీకి చుట్టూ నష్టం లేదు. ఎన్ని సమస్యలు ఉంటున్నాయండి. ఇవన్నీ అవును. పెద్దగా అసలు అందులోనే ముంబై పోలీసులు, బాలీవుడ్ వాళ్ళకి రోజుకి ఎన్ని కేసులు చూస్తూ ఉంటారు. ఈవెన్ హైదరాబాద్ పోలీసులు ఒకటేంటంటే అంతే కదా. ఏ పోలీస్ అయినా కానండి, ఉమ్, నేను చూస్తాను యాజ్ ఎ బీయింగ్ అడ్వకేట్, ఏ పోలీస్ అయినా కానీ వాళ్ళు పొద్దున్న లేచి బయటకు వస్తే ఇంటికి వెళ్ళే వరకు కూడా
వాళ్ళకి అది ఛాలెంజింగ్ జాబే. చాలా ఛాలెంజింగ్. ఛాలెంజింగ్ ఎంత జాబే. స్ట్రెస్‌ఫుల్ గా వాళ్ళకి ఉంటారు. ఇలాంటి ఎప్పుడో వాటికి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారా? ఏదైనా అయిపోయినా, ఏదైనా అయినా ఒకళ్ళని దృష్టిలో పెట్టుకొని హ్మ్. మొత్తం ఆ సిస్టమ్‌నే తప్పు పట్టవలసినది. ఇదే పోలీసులు ఈ ఫ్లడ్స్‌లో ఎంత వర్క్ చేస్తున్నారు, ఆ! ఈ హైడ్రా దాంట్లో ఎంత వర్క్ చేస్తున్నారు, హ్మ్. లేకపోతే ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఎంత చేస్తారు. అవును. ఈవెన్ ఒక పండగ వస్తే వైన్ షాప్ దగ్గర వాళ్ళకి సేఫ్టీ ఏముంటది చెప్పండి? 24 గంటలు కూడా అహా! డ్యూటీ అసలు చేస్తూ ఉంటారు. చిన్న విషయం, సిల్లీ అవును. విషయము ఒక పండగలొచ్చినప్పుడు, దసరా హ్మ్. లాంటి పండగలొచ్చినప్పుడు వైన్ షాప్ దగ్గర ఆళ్ళకి సెక్యూరిటీ నిజమే. ఏముంటది? అవునండి. తాగినోళ్ళని హ్మ్. డీల్ చేయడం ఎంత కష్టం. ప్రతీదీ గూడా అంత అంత లేదక్కడ. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మనం ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటాం అవును. గానీ, చార్జ్ షీట్ అనేది ఫైల్ చేశారు. అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. అవును. ఎందుకంటే ఫస్ట్ డే ఇంటర్వ్యూకొచ్చినప్పుడు రాజధర్ని కూడా చెప్పాడు మేము కలిసున్నాం అనేసి. ఎన్ని రోజులు కలిసున్నారు గదా! అవును. అదే ఇప్పుడు వాళ్ళ లాయర్ గారు రావడానికైనా ఏంటంటే, ఈ కేస్‌లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? అసలు లివ్-ఇన్స్‌కి కోర్ట్ చెప్పేది ఏంటి? లా ఏం చెప్తుంది? అని కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికొచ్చారు. మన గురించి, మనకి ఉపయోగపడుతుంది అని అంతే. అంతకు మించి సొసైటీలో ఇంకేం జరుగుతున్న లేదు. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య జరుగుతున్న ఈ గొడవలు, హ్మ్. ఈ చంపడాలు, చంపేసుకోవడాలు, ఈ లవ్ అని పేరు పెట్టుకొని, ఇవన్నీ పేరెంట్స్‌కి ఇబ్బంది తప్పిస్తే ఇంకేం సమాజము లేదండి. అంతకంటే ఎవరు ఏమి ఏం లేదు. నేర్చుకునేది గూడా లేదు ఈ ఎపిసోడ్‌లో. నేర్చుకునేది ఏదో లేదు. కాసేపు మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఏమో, మాకు ఇన్‌పుట్స్ కావచ్చేమో. అంతేగాని ఎవరు నేర్చుకోవడానికి, ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడానికి అక్కడేం పెద్దగా లేదు గూడా. మనం గూడా అదే ఆలోచించాల్సింది. మేము గూడా ఇష్యూ బేస్డ్‌గా మాత్రమే డిబేట్ చేస్తాము. లాయర్ గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకెవరు ఏ ఛానల్ వాళ్ళు చెప్పినా గూడా ఇది ఇదే. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ కింద ఫీల్ అయ్యి రెస్పాన్సిబిలిటీ చెప్తాం అంతే. అంతే. మాకు తెలిసిన మంచి మేము చెప్తున్నాం. మంచైతే తీసుకోండి. హ్మ్. చెడైతే పక్కన పెట్టేసేయండి. అందరికి మొత్తం ప్రపంచానికి సంబంధించినంత జ్ఞానం అయితే ఉండదు. ఉన్న జ్ఞానాన్ని ఏదో నలుగురికి పంచుదామని చేయడం అవును. తప్పిస్తే ఎవరికాళ్ళు టీవీలో స్క్రీన్ మీద రావాలంటే ఎవరికాళ్ళు ఒక ఛానల్ పెట్టేసుకోవచ్చు. కొన్ని రిపీటెడ్ ఛానల్స్ హ్మ్. చెప్తే ఎక్కువ మంది చూస్తే ఏమైతుందంటే అది ఫ్యాషన్ అయితే కాదు ఇలా చెప్పడం అనేది. ఒక పబ్లిక్ యూజ్ కోసము, సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసమే చెప్తాము. ఎందుకంటే చాలా కామెంట్స్, చాలా కాల్స్ కూడా వస్తుంటాయి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అయితదని నెక్స్ట్ చెప్పడం టైమ్ జరుగుతుంది. మీతో కాల్స్ నేను ఏర్పాటు చేస్తానండి. ఎందుకంటే ఈ కేస్‌కి సంబంధించి గూడా చాలా మంది ఈ మధ్య అడిగారు. కొన్ని కాల్స్ పెట్టండి అన్నట్టుగానే. ఇదే అని కాదు. లీగల్ ఎయిడ్ చాలా మందికి అవసరం పడుతుంది లక్ష్మి గారు. ఇలాంటివి మనం ఇక ముందు ముందు చేద్దాము. థాంక్ యూ లక్ష్మి గారు. వెల్కమ్ ఈరోజు ఈ అండి. టాపిక్ గురించి మాట్లాడడానికి హ్యాపీ వచ్చారు. వినాయక చవితి. థాంక్ యూ. విష్ యూ ద సేమ్. సేమ్. థాంక్